మనకి తెలియని వాళ్ళని కొంపలోకి తీసుకురావద్దని. అయినా సరే వాడిని లోపలికి రానిచ్చారు. ఇప్పుడు చూడు, వాడు మన పాపని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. అంబిక, వదినా, ఆ బాబు అలాంటి వాడు కాదు. వాళ్ళు ఇక్కడికి దగ్గర ఎక్కడికైనా వెళ్ళుంటారేమో. మీ కళ్ళకు అందరూ ఆణిముచ్చల్లాగా శుద్ధపూసల్లాగా మంచివాళ్లలాగే కనిపిస్తారు. అంత అర్ధరాత్రి ఆ కుర్రోడు ఏ మాయమాటలో చెప్పి మన సిరిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అత్తయ్య, ఇంకా ఆపుతారా మీరు? బావా, ఈ విషయంలో నువ్వు ఆ కుర్రాన్ని వెనకేసుకురాకు. సహస్రా, వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు. ఆ పసిపిల్లల మీద మీరు విషం చెమ్మకండి. వాళ్ళిద్దరు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు వాళ్ళ మీద ఇలాంటి అభాండాలు వేయటం ఆపేయండి. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. పండు, పదరా. సిరి, నీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా? అదేం లేదులే క్రిష్, పద. సిరి ఆగు, నువ్వు ఇక్కడ ఆగిపోయి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నేను ఎలాగైనా గుడికి వెళ్ళి ముడుపు చెల్లించుకుని వస్తాను. అదేం లేదు క్రిష్, ఏంజెల్ ఆంటీ కోసం నేను వస్తాను. కాదు సిరి, నేను వద్దంటూనే ఎందుకు వస్తున్నావు? మళ్ళీ నువ్వు ఈ అడవిలో చాలా ఇబ్బంది పడతావు. నా మాట విని ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్ళను క్రిష్, నేను నీకు తోడుగా వస్తాను. ఏంజెల్ ఆంటీ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటాను. సరే, నీ కష్టంగా అనిపించింది అనుకో, నువ్వు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవచ్చు, సరేనా? ఏం కష్టంగా లేదు, కానీ కొంచెం దాహంగా ఉంది. అయ్యో అవునా? ఆ చెట్టు ఉంది కదా, నువ్వు ఆ చెట్టు దగ్గర కూర్చో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే. ఆంటీ, ఏం కావాలి? ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? అలాగే. రే బాబు, ఆగు. బాబు, ఎవరు బాబు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? అంకుల్, మాది పక్కన ఏరియానే, ఇక్కడే మా స్కూల్ ఉంది. ఇక్కడ స్కూల్ ఉందా? ఏ స్కూల్ రా? అది గవర్నమెంట్ స్కూల్ అంకుల్. ఓహో, గవర్నమెంట్ స్కూలా? అవును అంకుల్. టైం ఏంది, నేను వెళ్తానే. సిరి, నువ్వు ఈ వాటర్ తాగు. క్రిష్, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం లేదు, తాగు. నాకు చాలు. అయితే మనం తొందరగా బయలుదేరి వెళ్దాం. ఏమైంది నీకు? ఎందుకటే చూస్తున్నావు? ఏం లేదు, మనం వెళ్దాం పదా.
ఆగావు? ఏం లేదు క్రిష్. నీకు అడవంటే భయమా? అందుకే ఆగావా? అవును క్రిష్, నేనెప్పుడూ అడవి చూడలేదు. కానీ ఏంజిల్ ఆంటీ కోసం మనం అడవిలోకి వెళ్దాం. ఆ గుడికి వెళ్ళి ముడుపు చెల్లిద్దాం. సరే, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఇద్దరం జాగ్రత్తగా వెళ్దాం. అలాగే క్రిష్. హలో, చెప్పంబిక. సుభాష్, నువ్వు వెంటనే అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏంటది? మా ఇంట్లో ఉండే సహస్ర కూతురు ఆ సిరి వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ కలిసి నిన్న రాత్రి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అది మనకు అనవసరం సుభాష్. కానీ నువ్వు చేయాల్సిన పనేంటంటే కనపడకుండా వెళ్ళిపోయిన పిల్లల్ని శాశ్వతంగా కనుమరుగయ్యేలా చెయ్యాలి. ఏంటంబిక నువ్వు మాట్లాడుతున్నది? ఆ పిల్లల్ని చంపేయాలా? అవును, విహారి వాళ్ళ కూతురే ఈ ఇంటికి వారసురాలు అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఆస్తికి, మా బిజినెస్లకి, మా ఇంటికి వారసురాల్ని నేను మాత్రమే. ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వారసురాలుగా వచ్చినా నేను బతకనివ్వను. అయినా ఆ రోజు విహారీ చేత సంతకాలు పెట్టించుకుంటుంటే ఆ బుడ్డోడొచ్చి మన ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఈ సిరితో పాటు ఆ బుడ్డోడిని కూడా చంపేస్తే ఆ పగ కొరత కూడా తీరిపోతుంది సుభాష్. ఇంతకీ ఆ పిల్లలు ఎటువైపు వెళ్ళారు? ఏమో తెలీదు. నాకు తెలిసి సిటీలోనే ఎక్కడో ఉండుంటారు. సిటీలో ఎక్కడ కనపడినా అక్కడే నీ మనుషులతో వాళ్ళని చంపించే. సరే అంబిక. ఇది మంచి ఛాన్స్ సుభాష్, మన చేతికి మట్టి కూడా అంటుకోదు. ఆ పిల్లలు మటుకు తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు. సరే సరే, నేను చూసుకుంటాను. ఇక మా ఆస్తులు, మా బిజినెస్లు ఇక అన్నీ నావే. నా నుంచి ఆధిపత్యాన్ని, పవర్ని ఎవ్వరూ లాక్కోలేరు. రేయ్, ఎక్కడున్నారు?